పాకిస్తాన్కు బాహాటంగా సహాయం అందించటం లేదు అమెరికా. కానీ అమెరికా సహకారం లేనిదే పాకిస్తాన్ మనుగడ సాధించలేదన్న విషయం ప్రపంచానికి అర్థమైపోతోంది. ఉదాహరణకు ఐఎంఎఫ్లో పాకిస్తాన్కు బెయిలౌట్ లభించటం ఓ విధంగా మిస్టరీయే. కాకపోతే అమెరికా సహకారంతోనే పాకిస్తాన్కు బెయిలౌట్ లభించిందన్నది బహిరంగ రహస్యం. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలను అమెరికా ఎన్నడూ పైకి సమర్థించదు. కానీ పాక్ ఉగ్రవాద శిబిరాలను నడుపుతుందన్న విషయంపై అమెరికాకు సమాచారం ఉన్నా పాక్ను ఏమీ అనటం లేదు. అంతెందుకు, ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లో 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైపోయాయి. 100 మందికి పైగా ఉగ్రవాదులు ఖతమయ్యారు. ఆ ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వమే అంత్యక్రియలు జరిపించింది. దీన్ని యావత్ ప్రపంచం చూసింది. అయితే దీనిపైన అమెరికా బాహాటంగా పాకిస్తాన్ను ఏమీ అనదు. పాకిస్తాన్ దగ్గర 4 డబ్బులుంటే అది ఉగ్రవాదం పైనే ఖర్చు చేస్తుంది. ఆ ఉగ్రవాదం భారత్లో హింసను రాజేస్తుంది. అందుకే భారత ప్రభుత్వం పాకిస్తాన్కు బెయిలౌట్ ఇవ్వరాదని విజ్ఞప్తి చేసుకుంది. అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్ళింది. అయినా పాకిస్తాన్కు ఆర్థిక సాయం అందింది. దీన్నెలా అర్థం చేసుకోవాలి? అగ్రరాజ్య అమెరికా భారత్కు తలపెట్టిన ద్రోహం కాదా ఇది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది కరెక్ట్ కాదంటున్నారు మరికొందరు. ప్రపంచంలో మారణ సమీకరణాల్లో భాగంగా అమెరికా కూడా భారత్ ప్రాధాన్యతను తెలుసుకుందని, అందుకే తనకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశాల జాబితాలో భారత్ను చేర్చిందని వారంటున్నారు. చైనా, పాకిస్తాన్ల కూటమికి ధీటుగా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్లతో కలిసి క్వాడ్ కూటమిని ఏర్పాటు చేసిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ప్రపంచంలో భారత్ను మించిన పెద్ద మార్కెట్ మరోటి లేదు. అటువంటి భారత్ను అమెరికా ఎన్నడూ దూరం చేసుకోదని వారంటున్నారు. భారతదేశంలో ఐఫోన్ తయారీ విభాగాన్ని నెలకొల్పాలని ఆ సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. అయితే అమెరికా అధ్యక్షుడు దీనికి అడ్డుపడ్డారు. ఐఫోన్ తయారీ కేంద్రాన్ని భారత్లో పెట్టడానికి వీల్లేదని ట్రంప్ ఆంక్షలు విధించారు. తనను కాదని భారత్లోనే ఐఫోన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అమెరికాకు ఎగుమతి చేసే ఐఫోన్లపై 25% సుంకాన్ని విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. అయితే అంత సుంకం విధించినా కూడా అమెరికాతో పోలిస్తే భారత్లో ఐఫోన్ల తయారీకి అయ్యే ఖర్చు ఎన్నో రెట్లు తక్కువే. అందుకే ట్రంప్ బెదిరించినా సుంకాలకు ఐఫోన్ యాజమాన్యం వెరవటం లేదు. తానే లేకపోతే భారత్, పాకిస్తాన్ దేశాల్లో లక్షలాది మంది ప్రాణాలు గాల్లో కలిసేవని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ భారత్పై అనుదాడులు చేయడానికి రెడీ అయ్యిందన్న సమాచారంతోనే తాను రంగంలోకి దిగి కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను మన ఆర్మీతో పాటు ప్రభుత్వం కూడా కొట్టిపారేసింది. చిత్రం ఏంటంటే, ఆసియాలో అమెరికాకు మొదటి నుంచి పాకిస్తానే నమ్మకమైన బంటు. అయితే అమెరికా, భారత్లు దగ్గరవుతూ ఉండటంతో పాకిస్తాన్ చైనా వైపుకు అడుగులు వేసింది. అయితే అటు అమెరికా, ఇటు పాకిస్తాన్ రెండూ కూడా ఇప్పటికీ ఒకరినొకరు ద్వేషించుకోవటం లేదు. ఇప్పుడంటే ట్రంప్ చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. కానీ అమెరికా మొదటి నుంచి పాకిస్తాన్ వైపే ఉంది. 1971లో బంగ్లా విముక్తి పోరాట సమయంలో భారత్, పాక్ల మధ్య యుద్ధం అనివార్యం అయినప్పుడు అమెరికా పూర్తిగా పాకిస్తాన్కే సహకరించింది. అప్పుడు సోవియట్ యూనియన్ భారత్కు అండగా నిలిచింది. శక్తివంతమైన మన ఆర్మీ పాకిస్తాన్ను చావు దెబ్బతీసి బంగ్లాను ఏర్పాటు చేసింది. అంతేకాదు, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలకు అక్కడి పాలకులు సహాయం అందిస్తున్న సంగతి అమెరికాకు ఎప్పుడూ తెలుసు. తెలిసినా దాన్ని నివారించడానికి ఏమీ చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతెందుకు, ఆఫ్ఘన్ వార్లో అమెరికా తయారు చేసిన ముజాహిదీన్ నేత ఒసామా బిన్ లాడెనే ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ లాడెనే అమెరికాలోని ట్విన్ టవర్స్ను ధ్వంసం చేయించాడు. ఆ ఉగ్రదాడికి ప్రతీకారంగా అమెరికా రగిలిపోతున్న తరుణంలో లాడెన్కు ఆశ్రయం ఇచ్చింది పాకిస్తానే. చివరకు అమెరికా లాడెన్ను తుదముట్టించింది కూడా పాకిస్తాన్లోనే. ఇదంతా ఎందుకంటే పాకిస్తాన్ పాలకులకు ఆర్మీకి ఉన్న ఉగ్ర లింకులన్నీ అమెరికాకు తెలుసు అని చెప్పటానికే. అమెరికాకే కాదు, ప్రపంచంలో పెద్ద దేశాలన్నింటికీ భారతే అతిపెద్ద మార్కెట్. ట్రంప్ కుటుంబానికి చెందిన కంపెనీ మాత్రం పాకిస్తాన్తో క్రిప్టో డీల్ను కుదుర్చుకొని వ్యాపారాలు చేస్తుంది. అంటే ట్రంప్కు పాకిస్తాన్తో మరింత ఎక్కువ అనుబంధం వ్యాపారాలతోనే ముడిపడి ఉందంటున్నారు విశ్లేషకులు.